నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజహితం జూన్ 17 ఉస్మానియా యూనివర్సిటీలో స్నాతకోత్సవం జరిగింది. మరి ఒకే వేదిక పైన 700 మంది ఉన్నటువంటి ఆ వేదిక పైన అరుదైన రికార్డు నమోదు చేసుకున్నటువంటి మరి ఇద్దరు దంపతులు మనతో ఉన్నారు. వారే దూడిపెట్ల బాలరాజు యాదవ్, రాజేశ్వర్ గారు ఉన్నారు. వారిని అడిగి వారి జీవిత విశేషాలు, మరి పిహెచ్డి తీసుకునేటప్పుడు వారి యొక్క సంధాన ఎలా ఉంది, ఇప్పటిదాకా ఎలా మరి ఉద్యమంలో కూడా రాణించారు, రాజకీయ పొలిటికల్ రంగంలోకి ఎలా పోతున్నారు, మరికొన్ని విషయాలు వారి మాటల్లోనే. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇద్దరు కూడా ఒకే వేదిక పైన అరుదైన పిక్స్ పిహెచ్డి చేశారు. ఎలా అనిపించింది ఫీలింగ్? ఓకే, అంటే చిన్న గ్రామీణ నేపథ్యం అనే కుటుంబం అయినప్పటికీ ఆ నెకరికల్ ప్రాంతంలో మేము జన్మించడం, ఆ ప్రాంతం అంతా కూడా ఉద్యమాల నేపథ్యం అనేటువంటి ప్రాంతం. గతంలో కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీలో కావచ్చు, ఎస్ఎఫ్ఐలో పనిచేయడం, అదేవిధంగా మా తాతగారు కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడం, నిరక్షరాస్యుల కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఒక జీతగాడి కొడుకు సైతం ఇలా డాక్టరేట్ పట్టా అందుకొని అనేది ఆనందంగా ఉన్న రోజు అది. ఎందుకంటే మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుకుంటూ కూలినాలు చేసుకుంటూ మమ్మల్ని చదివించి ఈ స్థాయికి తీసుకురావడం, ఆ తర్వాతకి కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేయడం, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేయడం, యూనివర్సిటీకి రావడం, తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం, ఒకే వేదిక పైన మరి 2012 నుంచి 2019 వరకు స్నాతకోత్సవం జరగదు యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం సందర్భంలో. మరి ఒకేసారి 700 డాక్టరేట్లు ప్రధానోత్సవంలో మరి ఒకే వేదిక పైన ఒకే ఇయర్లో మరి భార్యాభర్తలను అందుకోవడం అనేది ఎవరికైనా సంతోషించదగ్గ విషయం. మాకు కూడా ఒక అద్భుతమైన రోజుగా మేము ఆ రోజు భావిస్తాము. చెప్పండి రాజేశ్వర్ గారు, ఆ సందర్భాన్ని మీరు వీక్షించిన సందర్భాన్ని మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇద్దరం ఒకేసారి తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలా ఎవరికి రాదు ఛాన్స్. ఒకరు ఒక ఇయర్లో తీసుకోవచ్చు, ఇంకోరు ఇంకో టైప్లో తీసుకోవచ్చు. ఓకే, ఇద్దరం ఒకేసారి ఒకే వేదిక తీసుకోవచ్చు, ఒకే వేదిక పైన తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీరు ఓయూనే మొత్తం స్టడీ మొత్తం? ఓయూనే, పీజీ నుంచి ఓయూనే. మీది ఎక్కడ? మాది భువనగిరి బస్వాపురం, నల్గొండ జిల్లా భువనగిరి బస్వాపురం. నకరికల్లు, భువనగిరి నకరికల్లు ఉద్యమాలకు వెళ్ళలేకుండా కూడా. చెప్పు బాలాజీ గారు, మీరు మొదట ఉస్మానియాకి వచ్చినప్పుడు అంటే మీ లవ్ మ్యారేజ్ అని చెప్పారు మీ మాటల్లోనే. మీ ఇద్దరు ఒకటే బ్రాంచ్ అప్పుడు? తను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, ఓకే. నాది జువాలజీ జంతుశాస్త్ర విభాగం, సైన్స్, ఆమెది ఆర్ట్స్. బట్ కానీ గతంలో తను కూడా ఎస్ఎఫ్ఐలో పనిచేసింది ప్రాంతంలో, ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీలో డిగ్రీ కాలేజీలో ఎస్ఎఫ్ఐలో పనిచేసింది తను. మేము కూడా నెకరికల్ నల్గొండ జిల్లాలో పనిచేసినాం. ఆ తర్వాత తను ఉన్నత చదువు కోసం ఉస్మాన్ సిటీలో పీజీ కోసం ఇక్కడ రావడం, తర్వాత నేను పిహెచ్డి కోసం ఉస్మాన్ సిటీకి రావడం, తర్వాత మేము వేరువేరు డిపార్ట్మెంట్లు అయినప్పటికీ ఉద్యమంలో ఏర్పడిన పరిచయం అది ప్రేమగా మారింది. ఆ విధంగా ప్రేమవివాహం చేసుకోవడం జరిగింది. ఓకే మేడం. రాజేశ్వర్ గారు, మరి కులాలు వేరు వేరు మేబీ, మరి మీ ఇంట్లో ఆ రోజు మరి మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ ఎలాంటి అంటే అన్న మా ఫ్యామిలీకి చెప్పాను నేనే, తను అడుగుతున్నారు అంటే తనే మా ఇంటికి వచ్చేసి ఉద్యమం ఏం జరగలే, యుద్ధం ఏం జరగలేదు, జరిగింది అంతే, ఎక్కువ కాదు. ఇద్దరు స్టడీస్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు హైయర్ స్టడీస్ ప్లస్ ఫెలోషిప్స్ మాకు మెయిన్ ఇంపార్టెంట్. అందులో ఇక కొంచెం క్యాస్ట్ వేరే అయినా కొంచెం టైం తీసుకోవాలి అయినా కానీ ఇంకా మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. అమ్మ నాన్న వాళ్ళు, అన్నయ్య, ఇద్దరు అన్నయ్యలు, ముగ్గురు మేము అమ్మాయిలం. పెద్ద అన్నయ్య కూడా మళ్ళీ వీళ్ళు మా ఇంటికి వచ్చి మళ్ళీ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఓకే చేశారు. లవ్ మ్యారేజ్ అయినప్పటికీ అరేంజ్డ్ మ్యారేజ్ లాగా. అంటే చదువుకున్నారు కదా, చదువుకున్నారు కనుక మామూలుగా సమాజంలో అంటే కుల సంబంధించినటువంటి ఏదైతే లవ్ మ్యారేజెస్ ఉన్నాయో స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నాం మేము. మరి ఈరోజు హెల్త్ మినిస్టర్గా ఉన్న ఈటల రాజేందర్ కావచ్చు, మా పెళ్లికి ముఖ్య అతిథి. ఈరోజు నాగాయణ సార్ ఎమ్మెల్యే ఉన్న నోముల నరసింహయ్య గారు, అమ్మాయి నుంచి ఆయన, అబ్బాయి తరపు నుంచి ఈటల రాజేందర్ గారు, అమ్మాయి నుంచి నోముల నరసింహయ్య గారు ముఖ్య అతిథులుగా ఉండి, అదేవిధంగా అనేక మంది ఈరోజు ఎమ్మెల్సీ ఉన్న కన్యప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ఇవాళ జిల్లా చైర్పర్సన్ ఉన్నటువంటి బండ నరేంద్ర రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కావచ్చు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ పిటమర్తి రవి కావచ్చు, అదేవిధంగా ఇవాళ నెకరికల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం కావచ్చు,
మరి అదేవిధంగా రాజారాం యాదవ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ మొత్తం అందరు అంటే జిల్లాలో ఎమ్మెల్సీ కన్య ప్రభాకర్ కావచ్చు, అంటే వీళ్ళందరూ సమక్షంలో, అదేవిధంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పనిచేసిన కాసిం కావచ్చు, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యులు అయినటువంటి జి రాములు గారు కావచ్చు, అంటే అనేక మంది ముఖ్య అతిథులు మా వివాహానికి వచ్చేసి ఒక 5,000 మంది సమక్షంలోనే మా యొక్క స్టేజ్ మ్యారేజ్గా జరిగింది. అది ఒక అద్భుతం. అంటే మా మ్యారేజీ ఉద్యమం తర్వాత మా లవ్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిన తర్వాతకి మా ఇరు కుటుంబాలు కులాలు వేరైనా కూడా కట్నాలు వద్దు, కులాంతర వివాహాలే ముద్దు, అంటే సమాజంలో మనుషులు కలవాలి తప్ప అనే ఆస్తులు అంతస్తులు అనేవి శాశ్వతం కాదనేటువంటి ఒక నినాదానికి ఆ రోజు మేము తెరలేపినాం. మరి స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం మన మనసులు మన సిద్ధాంతాలు వేరైనా కూడా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం అనేది గొప్ప. మా అమ్మ నాన్నలు కావచ్చు, అటువైపు అలా నా అమ్మ నాన్న కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, అందరు కూడా ఏదైతే 2 ఫ్యామిలీస్ ఒప్పుకొని ఒక స్టేజ్ మీద తీసుకురావడం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మేమిద్దరం చదువుకున్న వాళ్ళుగా విజయం సాధించిన. ఓకే మేడం, చెప్పండి, మీరు మొదట ఎవరు మరి భావాలను వ్యక్తపరచుకున్నారు? ఫస్ట్ సరే వచ్చారు, ఏమన్నారు మరి ఆ రోజు? మీరు ఏమనలేదా? టైం చెప్పాను. ఓకే, టైం కావాలని చెప్పాను. ఒక 6 months అట్లా తర్వాతకి ఓకే అయినాక మా ఇంట్లో చెప్పాను. మీరు పిహెచ్డీ చేశారు, అందులో ఎక్కడ అంటే ఏ అంశం పైన చేశారు? ఉమెన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఉమెన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, అంటే ఏ అంశాలు ఎక్కువగా చర్చించారు? మీకున్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు? మేడం గైడ్ ప్రొఫెసర్ రవీందర్ కౌర్. ఓకే, మేడం కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడెక్కడ తిరిగారు? ఎక్కడ తిరిగారా మొత్తం మీద అంశం పైన? ఎక్కడెక్కడ? ఏపీ అండ్ నల్గొండ మీద చేశాను మొత్తం. ఏ స్టడీ ఆఫ్ ఉమెన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్. దానివల్ల మరి మీరు గ్రహించింది ఏంది? సమాజానికి ఇక్కడ చైల్డ్ అండ్ ఉమెన్ సంబంధించిన వెల్ఫేర్స్ ఉంటాయి కదా ప్రోగ్రామ్స్, వాటి మీద రీసెర్చ్ చేశాను మొత్తం. ఓకే, చెప్పండి, మీరు ఏ అంశం పైన తీసుకున్నారు? అట్లా మళ్ళీ ఉద్యమాల్లో పాల్గొన్నారు. అశోక్ బాబు ఏదైతే ఎన్జిఓ అది పెట్టారో ఆ సభలో కూడా రాష్ట్రం మొత్తం ఉడికిపోయింది అనుకుంటా. ఆ రోజు ఎలా ఉంది అనుభవాలు? అంటే చాలామంది కూడా ఏంటంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే విద్యార్థి రాజకీయాల్లో కానీ పాలిటిక్స్లో ఉంటారు. అవును, బట్ కానీ మా తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు నేను ఒకరిని. ఓకే ఓకే, అంటే సైన్స్ వాళ్ళు ఏంటంటే సైన్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే మొత్తం ల్యాబ్కు పరిమితం కావడం, క్లాస్కి పరిమితం కావడం, అంటే సోషల్ సంబంధించిన అంశాలను ఎవరు కూడా పట్టించుకోరు. ఇంటర్మీడియట్ తోటే అంటే మామూలుగా మాకు గ్రామీణ నేపథ్యం, మేము పుట్టినటువంటి ఫ్యామిలీ, మేము ఉన్నటువంటి ఏరియా, నెకరకల వాతావరణం కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం బాగా ఉండడం, ఉద్యమాల కుటుంబం నుంచి రావడం, ఆ తర్వాత విద్యా రాజకీయాల్లో పనిచేయడం, తర్వాత యూనివర్సిటీ రాగానే తెలంగాణ ఉద్యమం అనేది 2009లో స్టార్ట్ కావడం. అంతకంటే ముందు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటికి 2009 తర్వాతనే తెలంగాణ ఉద్యమం అనేది మలిదశ ఉద్యమం ఎగిసింది. ఆ రోజు మేము యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల దానికి ఉద్యమ నాయకత్వం వహించే అదృష్టం మాకు దొరికింది. అయితే ఆ క్రమంలోనే ఏదైతే ఈ ఉద్యమం స్టార్ట్ అవుతున్నప్పుడు అంటే నా లైఫ్లో అంటే నేను 2 సార్లు జైలుకి వెళ్ళాను. ఓకే, మొదటిసారి 2015 ఫిబ్రవరి 14వ తారీఖు రోజు తెలంగాణ అసలు అట్టుడికే విధంగా రాత్రి జర్నలిస్టులను సైతం అనేక మంది జర్నలిస్టులని ఆ రోజు ఆ యూనివర్సిటీలో కొట్టడం జరిగింది. రాత్రి పూట లైట్ బంద్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉన్నప్పుడు బాగా యూనివర్సిటీలో కొట్టడం జరిగింది. అది దాని బ్లాక్ డేగా ఈరోజు జర్నలిస్టులు జరుపుకుంటారు. మరి ఆ రోజు మా దాంట్లో యూనివర్సిటీలో ఉన్నటువంటి జర్నలిస్టులు హరి కావచ్చు, హెచ్ఎంటీవీ, ఏబిఎన్ సంబంధించినటువంటి కావచ్చు, చాలా న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా కెమెరామెన్లు చాలామంది కూడా గాయపడ్డారు. ఆ రోజు రాత్రిపూట అయిపోయింది. నేను తెల్లారి ఫిబ్రవరి 15వ తారీఖు రోజు నేను అదే మహిళలను కూడా బాగా లేడీస్ హాస్టల్ నుంచి వచ్చి ఉద్యమం కాల్ చేయాలని కొట్టడం జరిగింది. కొడితే వాళ్ళందరూ కూడా హాస్పిటలైజ్ అయితే నేను దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ దగ్గర పోయినా. ఆ రోజు మొదటి అరెస్ట్ అయినా 2010 ఫిబ్రవరి 15వ తారీఖు రోజు అరెస్ట్ అయినా. తర్వాత జైలు జీవితం గడిపిన చెర్లపల్లిలో, అదేవిధంగా చెంచల్గూడ జైల్లో గడిపిన. రెండొకసారి 2011 ఆగస్టు 16వ తారీఖు రోజు వికారాబాద్ పోయేస్తున్నాం మీటింగ్కి. నేను మా ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కావచ్చు, పిడమర్తి గారు, రాజారాం గారు, మేమందరం అటు పోయేస్తున్న సందర్భంలో అరెస్ట్ అయినాం. అప్పుడు కూడా జైలు జీవితం అని మళ్ళీ అనుభవించాను. అంటే తెలంగాణ ఉద్యమంలో నాకు మెమొరబుల్గా నా పొలిటికల్ లైఫ్లో గుర్తుండే సంఘటన ఏంటంటే ఏపీ ఎన్జిఓల సభ అశోక్ బాబు నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర మొత్తం ఉన్నటువంటి ప్రజానీకమేమో మీరు ఇక్కడ పెట్టొద్దు, హైదరాబాద్ అనేది తెలంగాణలో ఉన్నటువంటి నడిగడ్డ, ఇది
ఈ ప్రాంతంలో మీరు వచ్చేసి ఆంధ్ర మీటింగ్ పెట్టడం ఏందనేది మేము ఒకవైపు టీఆర్ఎస్ పార్టీగా, అదేవిధంగా విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా అన్ని ముక్త కంఠతో తెలంగాణ సమాజం మొత్తం కూడా దాన్ని ఖండిస్తున్న సందర్భం. అయినప్పటికీ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి దీన్ని సపోర్ట్ చేస్తూ ఎన్జిఓలకు సపోర్ట్ చేస్తూ అశోక్ బాబు నాయకత్వంలో ఎల్బీ స్టేడియంలో పెట్టినారు. అప్పుడు మేము అనుకున్నాం, ఆ రోజు అనుకున్న సందర్భంలో ఏంటంటే ఎట్టి పరిస్థితులు ఈ సభని అడ్డుకోవాలి, ఈ అడ్డుకోవడం అనే మా లక్ష్యం. ఇక మాకు ఇంకోటి ప్రాణం పోతే అక్కడ పోతే మేము చచ్చిపోతాం లేవు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఒకటి అంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పసిపిల్లవాడి నుంచి పండు ముసలమ్మ వరకు కూడా ఈ సభ పెట్టడం అనేది అవివేకము. మా యొక్క హైదరాబాద్ నడిబొడ్డున పెట్టడం అనేది చాలా అది మంచి పద్ధతి కాదు అనే ఆలోచన ముక్త కంఠంతో తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తూ ఉంది. మేము విద్యార్థి నాయకులు అప్పటికి ఉడుకు రక్తంతో యూనివర్సిటీలో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఆ రోజు నేను 6 గంటలకి ఒక న్యూస్ అక్కడ బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎన్సీసీ గేట్ దగ్గర మమ్మల్ని ఆపడం, అరెస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మేము ఒక న్యూస్ ఛానల్ని ఎంచుకొని దాంట్లో వెళ్ళేసి ఆ లా కాలేజ్ ఉంటుంది, నీకు బషీర్బాగ్లో ఉన్నటువంటి లా కాలేజీలు ఉంటుంది. ఆ లా కాలేజ్ సులభ్ కాంప్లెక్స్ గోడ నుంచి ఎక్కేస్తే చాలా పెద్ద గోడలు అవన్నీ కూడా దూకి హనుమాన్ వ్యాయామశాల అని చెప్పి నిజాం కాలేజ్ గ్రౌండ్ లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ హనుమాన్శాలకి వెళ్ళేసి ఒక మిత్రునింటూ తల దాచుకున్నాం 9-10 వరకు. ఎప్పుడైతే సభ 11-12కి స్టార్ట్ అవుతుందో మేము అక్కడ మీరు చూడండి, పొద్దునట్టు వెళ్ళగానే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ దగ్గర టిఫిన్ బండిలు పెడతారు. అక్కడ మేము పోయినటువంటి 4-5 అక్కడ టిఫిన్ బండ్ల దగ్గర టిఫిన్ చేస్తున్నట్టు నన్ను ఒక్కనే గుర్తుపడతారు, నాతో వచ్చిన వాళ్ళని కూడా గుర్తుపడతారు పోలీసులు గిట్ట. కాబట్టి చురుకుగా పాల్గొన్నా కాబట్టి విద్యార్థి నాయకత్వం వస్తున్నాం కాబట్టి అక్కడ టిఫిన్ బండ్లు దగ్గర మేము వెయిట్ చేస్తూ ఎప్పుడైతే 11-12కి సభ స్టార్ట్ అయిందో మేము ఇక విడతల వారీగా ఒకరికొకరం ముందుకెళ్ళేసి అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోగానే లోపల గేట్లోకి వెళ్ళిపోయినాం. ఏ గేట్లోకి వెళ్ళిపోగా నన్ను దూదిమెట్ల బాలాజీ, అరే విద్యార్థి నాయకుడు, ఉస్మాన్ విద్యార్థి నాయకుడు అని ఆంధ్ర సంబంధించినటువంటి ఆ ఎన్జిఓస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది పార్టీ కార్యకర్తలందరూ కూడా మనం గుర్తించి బాగా కొట్టడం జరిగింది. మరి ఆ రోజు లోపలికైతే పోయినాం కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. చాలా పద్మవ్యూహంలోకి పోయి మళ్ళీ ఎట్లా రావాలని అర్థం కావట్లేదు. అప్పటికి మా మిత్రులు ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి పిఆర్ఓ పనిచేస్తున్న రాజేష్ సాక్షి టీవీలో ఉండే, అదేవిధంగా విజయ్ అని ఇప్పుడు టీవీ 1లో పనిచేస్తున్న మహా టీవీలో పనిచేసేది, అదేవిధంగా పురుషోత్తమ ఆంధ్రజ్యోతిలో పనిచేసేది, అదేవిధంగా భాస్కర్ అనే టీ న్యూస్ లో పనిచేస్తా ఉన్నారు. మా మిత్రులు జర్నలిస్టులు. ఒకనొక సందర్భం పేరు చెప్పొద్దు కానీ ఒక సిఐ, ఇంటెలిజెన్స్ సిఐగా పనిచేస్తున్న తెలంగాణ వాది అయినటువంటి ఒక సిఐ కూడా అరే ప్రాణాలు పోతాడుతుంది, ఇటగొట్టి సంతటి దూదిమెట్ల బాలాజీ అని చెప్పేసి వాళ్ళే తల కింద తీసుకొని మా జర్నలిస్ట్ మిత్రులు నన్ను తీసుకొని వచ్చి ఆ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ దగ్గర కింద పడేయడం జరిగింది. ఆ తర్వాత స్పృహ బాగా కొట్టడం వల్ల స్పృహ కోల్పోయినా. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చెప్పినది నేను తర్వాతకి మన ఏదైతే స్టేడియం ఉందో గోషామాల్ స్టేడియంలో తీసుకెళ్ళారు. ఆ తర్వాతకి హాస్పిటల్ అక్కడ ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఉన్న గోషామాల్లో కూడా అప్పటికి తెలిసిపోయింది, పేపర్లలో టీవీలలో పెద్ద ఎత్తున అసలు ఇక బ్రేకింగ్ న్యూస్ తోటి రాగానే దూదిమెట్ల బాలయ్య యూనివర్సిటీ లీడర్ మీద దాడి జరిగిందట అనేటువంటి ప్రభావం తెలంగాణ మొత్తం వెళ్ళిపోయింది. ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంఘాలు అన్నీ కూడా ధర్నాలు, రాస్తారోకలు. ఎల్బీ నగర్లోనైతే అసలు ఈంచి ఇక్కడ ఉన్నటువంటి కాసు సత్యనారాయణ గారు అప్పుడు ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండేది. అదేవిధంగా మా విద్యార్థి నాయకులందరూ కూడా కాసు సత్యనారాయణ నేతృత్వంలో మొత్తం కూడా ఈ రూట్ మొత్తం కూడా విజయవాడ రూట్లన్నీ ఆంధ్రాకి పోయే బస్సులన్నీ మొత్తం రాళ్ళేసి వేస్తే అసలు పెద్ద హంగామా సృష్టించారు. తెలంగాణ వ్యాప్తంగా ఒక తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసిన సంఘటనగా మారింది. నాకేం గర్వం ఉందంటే ఫోన్ అయితే పోయినా, బయటకైతే మిత్రుల సహకారంతో రాగలిగిన, ఓకే ప్రాణాలైతే నిలిచినాయి, కానీ తెలంగాణ సమాజాన్ని ఆ సంఘటన ఏకం చేసిందనే సంతృప్తి మాత్రం నాకు మిగిలింది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇది 2013 సెప్టెంబర్ 7వ తారీఖున జరిగింది. ఆ తర్వాత 2013 సెప్టెంబర్ 30న సకల జనుల బీరే నిజాం కాలేజీలో పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు నాకు ఒక ప్రశంసనిచ్చినారు. ఏంటంటే 40,000 మంది ఉన్న సభలోకి, ఇంతమంది ఉన్న సభలోకి సింహం సింగిల్గా పోయిండు నా తమ్ముడు దూదిమెట్ల బాలాజీ సింహం అని చెప్పేసి ఏదైతే ఆ ప్రశంస ఇచ్చిండో నా లైఫ్లో ఆ సంఘటన మా ముఖ్యమంత్రి గారి పొగడత మర్చిపోలేంది అని చెప్పేసి ఆ రోజు ఉద్యమ నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇచ్చిన పొగడత మరపురాని సంఘటన. తర్వాతకి ఏమైందంటే ఈ సంఘటన మీద 2013 సెప్టెంబర్ 7వ తారీఖు ఏపీ ఎన్జిఓల సభలో గాయపడిన విద్యార్థి నేత ఎవరు, ఏ విద్యార్థి గాయపడ్డారనే పేరుతోటి ఎంట్రన్స్లలో పబ్లికేషన్స్లో బుక్ క్వశ్చన్గా మారడం, నా పేరు ఆన్సర్గా ఉండడం అనేది ఒక అపరూపమైన సంఘటనగా, మరపురాని దృశ్యమే. ఒక పేదవాడి కొడుకు ఒక రికార్డు స్థాయిలో మనమే పుస్తకాలు చదువుకుంటే క్వశ్చన్ చదువుకునేది, మాదే క్వశ్చన్ రూపంలో రావడం అనేది గొప్ప అపరూపమైన ఫలితము. తెలంగాణ ఉద్యమ ఫలితం,
ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రశంస మాకు మరపురాని సంఘటన. చెప్పండి రాజేశ్వరి గారు, మరి ఆ రోజు ఇట్లా జరిగిన సంఘటనను చూసి మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా అనిపించింది? అప్పుడు మీరు ఏమైనా చర్య చేశారా? మీ యొక్క ఆతృత ఎలా ఉన్నది? నేను అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఓకే. పెద్ద బాబు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను. ఓకే ఓకే. ఆ రోజు మార్నింగ్ నాతో మాట్లాడాడు. వెళ్ళి మీరు లోపలికి వెళ్ళండి అని నేను కూడా చెప్పాను. అయితే అక్కడ కరెంట్ లేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఓకే. అందులో బస్సులు అన్ని రాస్తారు ఒక బంద్ ఉన్నాయి. అవును. ఇంకోటి కూడా గుర్తు చేయాలి ఏంటంటే అప్పటికి జరుగుతుంది టీవీలు తను కనిసి ఉండేవి, బాబు కడుపులో ఉండడం, తన ఇంటికాడు ఉంది అమ్మగారింటి దగ్గర. అయితే ఆ టీవీలో చూస్తున్నప్పుడు నిజాంకాల దగ్గర పోయినప్పుడు కొంతమంది వికృత శేషాలతో తల కొంతమంది అప్పటికే మా నిజాంకాల హాస్టల్ స్టూడెంట్స్ తిని అక్కడ రాళ్ళు వేసుకోవడం, పోలీసులు దాని మీద దాడి చేయడం, ఆంధ్ర కొంతమంది ఎన్జిఓస్ వికృత శేషాలతో తల తీసేస్తానని చెప్పేసి క్లిప్పింగ్స్ పేపర్లో టీవీలలో వచ్చినాయి. తన ఇంటికాడ చూసింది. అంటే తను తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నప్పుడు ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ లేడీస్ హాస్టల్ ఉంటూ తను కూడా ఉద్యమాల కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి లేడీస్ హాస్టల్ ఉస్మాన్ సిటీ గడ్డ మీద ఉంటుంది కాబట్టి అక్కడ చూసిన సన్నివేశాలు చూసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలి అనేటువంటి ఒక మెసేజ్ పెట్టింది నాకు. నాకు ఉద్యమం ఉంది, మా భార్య సపోర్ట్ గా స్ఫూర్తిగా మెసేజ్ పెట్టడం, అక్కడికి వెళ్ళడం, అడ్డుకోవడం. మెసేజ్ పెట్టిన తర్వాత కరెంట్ పోయింది. తర్వాతకి ఇంకా మా ఫ్రెండ్ మా అమ్మాయి ఫోన్ చేసి అన్నయ్య మీద ఇట్లా దాడి జరిగింది అని చెప్పింది. అయితే ఇంకా చాలా మంది ఫోన్ చేశారు నాకు. టీవీ లేదు కాబట్టి కరెంట్ లేదు చూడడానికి. ఇంకా నేను వెంటనే మా అన్నయ్య వాళ్ళని తీసుకొని హైదరాబాద్కి వచ్చాను హాస్పిటల్కి. కానీ చాలా సివియర్ ఇక్కడ కొట్టారు బాగా. ఇంకా బాధ అనిపించింది. బట్ ఏంటంటే ఇంకా ఒక రకంగా మాకు కూడా తెలంగాణ కోసం చేసామని చెప్పి ఎట్లా కుటుంబం, చిన్న కుటుంబం, దళిత కుటుంబం. నాన్న కూడా జీతం ఉండే రెడ్డిస్ దగ్గర. నా మ్యారేజ్ వరకు కూడా ఉన్నాడు. మేము 5గురము, 3 అమ్మాయిలము, 2 అన్నయ్యలు. నన్ను ఒకదాన్ని బాగా చదివించారు. మరి ఇప్పుడు బాగానే చూస్తున్నారు మరి ఇప్పుడు ఇంటికి చాలా. అప్పుడు పెళ్లికి ముందే ఒప్పుకున్నారు. మరి ఉద్యమాలు ఉద్యమాలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని అంటే వాళ్ళకి లేడీస్ అవన్నీ అవసరం లేదు, మంచి చదువుకున్నావు కదా, పిహెచ్డీ చేసి ఇలాంటి వద్దనుకున్నా కానీ బట్ ఏంటంటే ఇక నేను కూడా ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చాను కదా. ఓకే. అట్లానే ఓకే చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, ఇద్దరు ఒకటే. ఇక్కడ యూనివర్సిటీలో కూడా చేశాను. ఓకే. ఎస్ఎఫ్ఐ మ్యారేజ్ తర్వాత ఇంకా ఓకే డ్రాప్ అయిపోయి. ఓకే. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి మొత్తం మీద మరి మీతోడు ఎవరైతే ఓయూలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పోస్టులు ఎమ్మెల్యేలు గాను, మేయర్ గాను, అంటే మీ సీనియర్ అయినా జూనియర్ అయినా పెద్ద పోస్టులలో ఉన్నారు. మరి మీరు ఎలాగా మరి ఈ యొక్క సన్మానం ఎప్పుడు చేసుకునే అవకాశం ఉంది? మేము మా ఉద్యమం మొదలైనప్పటి నుంచి కూడా ఆ రోజు 2009 నవంబర్లో జేఏసీని ఏర్పాటు చేసి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు చెప్తుండేది, నాటి ఉద్యమ నాయకుడిగా, పిడికెల మంది అని భయపడకండి, బాలరాజు, సుమన్, రవి, కిషోర్, మనం అందరం కూడా పిడికెల మంది అని భయపడకండి, ఉద్యమం అనేది మీ పిడికెల మందితోనే మొదలవుతుంది, ఏదైనా కూడా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది ఏ ప్రయాణమైనా అని చెప్పేసి మాకు నిరంతరం గంటల తరబడి కూర్చున్నప్పుడు మాకు ధైర్యాన్ని ఇచ్చేది కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా. ఆ రకంగా ఆయన స్ఫూర్తితోటి ఆ రోజు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఎప్పుడైతే నినాదం ముఖ్యమంత్రి గారు ఇచ్చినారో ఆ రోజు తెలంగాణ విద్యార్థులుగా ఉస్మాన్ సిటీలో ఉన్న విద్యార్థి సంఘాల నాయకులుగా కేసీఆర్ని బతికించుకుంటాం, తెలంగాణను సాధించుకుంటాం అనే స్లోగన్ తోటి ఆ రోజు ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీ చేసిన తర్వాతకి ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉస్మాన్ సిటీలో జరిగిన అలజడిని అన్ని ప్రజల్ని విద్యార్థి సంఘాలని, కవుల్ని, కళాకారుని, మేధావులందరినీ కూడా ఏకం చేసినటువంటి సంఘటన ఆ రోజు జరిగింది. ఆ తర్వాతకి ముఖ్యమంత్రి గారు మా పెళ్లి విషయంలో కావచ్చు, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఉన్న సంతోష్ అన్న, అదేవిధంగా ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ గారు కావచ్చు, ఈ మా జిల్లా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు నిరంతరం విద్యార్థి నాయకులతోటి, అదేవిధంగా ఇప్పుడు హెల్త్ మినిస్టర్ ఇటలాంటి గారు నిరంతరం విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థుల యొక్క స్థితిగతులు ఏంటి, అసలు జైలు జీవితాలు ఏంటి, వాళ్ళ యొక్క బెయిల్ ఏంది నిరంతరం గమనిస్తేవాళ్ళు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మానిటరింగ్ చేసేవాళ్ళు, అసలు ఏం జరుగుతుంది యూనివర్సిటీలో, విద్యార్థులు ఎంతమంది కొట్టారు, ఏం సంగతి, జైలుకి ఎంతమంది పోయారు. ఆ రోజున్న పరిస్థితి వేరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇదంతా మనకు తక్కువగా కనపడుతుంది. కానీ ఆ రోజు నిర్బంధాలు, పైసలు దొరకపోయేది, జైలుకు పోయినామంటే ఒక కేసు వేయగానే ఇంకొక కేసు మీద వేసేది. ఒక్కొక్క కేసుకి 10,000 రూపాయలు, 10,000 రూపాయలకు దానికి బెయిల్ దానికి సంబంధించిన షూరిటీ ఉండేది. అంటే ఒక్క విద్యార్థి నాయకుల మీద 100 కేసులు ఉన్నప్పుడు ఓ 10 మందికి పోతే విద్యార్థి నాయకులు పోతే కొన్ని లక్షల రూపాయల బెయిల్కి అవసరం ఉండేది. కానీ పైసలు ఇవ్వాలంటే ఇయ్యపోయేది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉంది. కానీ కొట్లాడుతున్నాం, తెగించి కొట్లాడుతున్నాం రావాలని. కానీ
కానీ మాలో మాత్రం కేసీఆర్ గారు ఇచ్చిన ధైర్యం, కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తి మాత్రం ఖచ్చితంగా సాధించాలనే తపన మాత్రం నిరంతరం మా మదిలో మెదులుతుండేది విద్యార్థి నాయకులు. మరి ఓకే, ఆ తర్వాత ఉద్యమం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒక అవకాశాన్ని అడిగినాం. అవకాశం నాగార్జున సాగర్ టికెట్ ఇస్తా బాలాజీ నీకు అని చెప్పేసి ఆ రోజు ఏప్రిల్ 2వ తారీఖు రోజు పల్లరాజరెడ్డి గారు జైన్ అయిన రోజు నేను కూడా పోవడం జరిగింది. అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ దురదృష్టవశాత్తు త్రుటిలో మిస్ అయింది సీటు మాకు. కానీ మాతో పాటుగా పనిచేసిన విద్యార్థి నాయకులు అందరూ కూడా ఉద్యమంలో పనిచేసిన ఇప్పుడు బాలకసుమన్ పెద్దపల్లి ఎంపీగా ఆ రోజు కావడం, ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా గాదర్ కిషోర్ కుమార్ గారు తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు, 2వసారి గెలిచినారు మా మిత్రుడు. అదేవిధంగా పిడమర్తి రవి గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సత్తుపల్లి నుంచి పోటీ చేశారు, దురదృష్టవశాత్తు ఓడిపోయినారు 2 సార్లు కూడా. ఇలా బొంతురాములు గారు మా సీనియర్ యూనివర్సిటీలో, అతను ఇప్పుడు మేయర్గా ఉండడం. మాతో పాటు పనిచేసిన బాబా ఫసీద్దీన్ డిప్యూటీ మేయర్గా, రాకేష్ ఇప్పుడు టెక్నికల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీలో మాతో పని వాసుదేవరెడ్డి ఇప్పుడు ఇలా. అదేవిధంగా మనం రీసెంట్గా జడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే దాంట్లో కూడా చాలామంది విద్యార్థి నాయకులు సెట్ అయినారు. అయితే ఇంకా భవిష్యత్తులో ఏంటంటే ఇప్పుడు ఒక దఫాలో జరిగినట్టు ఫేజ్లో కొంతమంది విద్యార్థి నాయకులు సెట్ అయినారు. ఫస్ట్ దఫాలో సెట్ కావాల్సి ఉండే, కానీ దురదృష్టవశాత్తు కొంచెం సెట్ కాలేకపోయినాం. ముఖ్యమంత్రి గారు రీసెంట్ 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాతకి మేము కలిసినాం కేటీఆర్ గారిని. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో ఖచ్చితంగా మీ సేవలు చూసినాం, మీ యొక్క అవసరం ఉన్నది పార్టీకి కూడా, ఖచ్చితంగా ఈసారి అకామిడేట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు కావచ్చు. కేటీఆర్ గారు దూదిమెట్ల వారు మీ హార్డ్ వర్క్ చూసాం ఎలక్షన్స్ ప్రచారంలో, ఖచ్చితంగా ఈసారి కొంచెం అకామిడేట్ చేయలేకపోయినాం, అకామిడేట్ చేస్తామనే మాట కావచ్చు. రీసెంట్గా కవిత గారిని మామూలుగా కలిసిన సందర్భంలో అందరు అయిపోయినరు, నువ్వు ఒక్కనే మిగిలిన అనేటువంటి ఏదైతే ప్రశంస అయితే ఖచ్చితంగా మాకు అకామిడేట్ చేస్తారని నమ్మకం ఉంది కేసీఆర్ గారి మీద. ఎందుకంటే ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా అక్కున చేసుకున్నటువంటి కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా ఈ దఫాలో అవకాశం దొరుకుతుందనే ఆలోచన ఉంది. ఎందుకంటే మాతో పాటుగా మిత్రులందరూ సెట్ అయిపోయినారు, వాళ్ళతో పాటుగా మేము కూడా సెట్ కావాల్సిన సందర్భం అయినప్పటికీ కొంతమందికి తొందర అవకాశాలు వస్తే కొంతమందికి తొందర రావు అనేటువంటి దాన్ని మేము పూర్తిగా నమ్ముతున్నాం. కానీ ఏదేమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క 6 తెలంగాణ ఉద్యమంలో నమ్ముకున్నాం, ఇప్పటికి కూడా తననే నమ్ముకొని ముందుకు సాగుతాం బంగారు తెలంగాణ నిర్మాణం. అంటే ఇక ఏదో ఒక పోస్ట్ కోసం అయితే చూస్తే మీరు మరి ఈ అవకాశాలు 2009 నుంచి స్టార్ట్ చేశారు, పిహెచ్డి కూడా అయిపోయింది. మరి ఇక రాబోయే రోజులలో పార్టీ అంటే ఇప్పుడు మీరు పార్టీలో ఏ పోస్టు నిర్వహిస్తున్నారు అంటే ఇంకా మరి ఇంకా కాన్సన్ట్రేషన్ ఏదైనా కాన్స్టిట్యూషన్ మీద పెట్టే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంటే ఏదైనా నామినేటెడ్ చైర్మన్ పోస్ట్ కావాలనేది మా ఆలోచన. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఆయన ఏ పని అప్పచెప్పినా ఉద్యమ నాయకుడిగా తను అనేక కార్యక్రమాలు మాకు విద్యార్థి జేఏసీగా పనిచేసిన సందర్భంలో ఉస్మాన్ విద్యార్థి నాయకులకు మాకు ఇచ్చినారు. దాన్ని మేము ఫుల్ఫిల్ చేసినాం. అంటే 2010లో నేను మంచిర్యాల ఎలక్షన్స్ ఇన్ఛార్జ్, నేను విద్యార్థి నాయకుడిగా. అరవింద్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే మేము మెజార్టీతో రికార్డ్ మెజార్టీతోటి మేము గెలిపించుకొని వచ్చినాం. ఈ పిడమర్తి గారు చెన్నూరు ఇన్ఛార్జిగా ఉండే ఓదేల దగ్గర, బాలకసుమన్ గారు అప్పుడు సమ్మయ్య దగ్గర సిర్పూర్ కాగజ్ నగర్ సమ్మయ్య దగ్గర ఇన్ఛార్జ్ ఉండే. ఆ రోజు ఏ బాధ్యతలు ఇచ్చినా తర్వాత సకల జిల్లా ఏదైతే సాయ నిరాకరణ ఉద్యమం ఉందో పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్కి ఇన్ఛార్జిగా పనిచేసినాం ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి. కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారు మా కష్టాన్ని ఉద్యమంలో పనిచేసినటువంటి దాన్ని తీసుకొని ఏ అవకాశం ఇచ్చినా పనిచేసేందుకు ఉన్నాం. ఏదేమైనా ముఖ్యమంత్రి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నదని మా ఆలోచన. అయితే ఓయూలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీలో పదవులు వచ్చిన వాళ్ళందరూ ఓయూకి అన్యాయం జరుగుతుంటే ఎవరు నోరు మెదపట్లేదు అంటారు, నిజమేనా? అందులో ఎంత వాస్తవం ఉంది? అంటే 2 అంశాలు ఉంటాయి. మనం ఎవరి కోసం పనిచేసినామో వాళ్ళనే మనం ఆడుకోవాలి. ఎవరి కోసం పనిచేసినాం, ఎవరి తోటి పనిచేసినాం అనేది మనకి ఇంపార్టెంట్. ఉస్మాన్ సిటీలో గద్దర్తో ఉండి పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, విమలక్కతో పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, మందకృష్ణ మార్గతో పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో ఉంటూ పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వివిధ రాజకీయ పక్షాలతో ఎన్నుకున్న విధానం అంటే మేము ఎన్నుకున్న విధానమే మీ ప్రగతికి ఉపయోగపడుతుంది. అంతే, మీరు ఎన్నుకున్న విధానమే మీకు ఎవరైతే ఎన్నుకున్నో వాళ్ళే మీకు పోస్టుల పరంగా కావచ్చు అకామిడేషన్ పరంగా మీకు సాయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ కోసం పనిచేసి కేసీఆర్ కూడా మన పదవులు రావాలి, కేసీఆర్ మమ్మల్ని అకామిడేట్ చేయాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ వేరే వాళ్ళతో కూడా వచ్చేసి అన్యాయం జరగడం అనేది రాజకీయ సంబంధించినటువంటి ప్రకటనగా మనం భావించవచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని నమ్ముకొని కేసీఆర్ గారితో ఉద్యమంలో అడుగుజాడల్లో నడిచి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా అవకాశాలు దొరికినవి. మరి ఇలా లేకపోతే పార్లమెంట్కి పోవాలంటే అనేక రకాల కోట్ల రూపాయలు ఉంటేనే పోయే పరిస్థితి. మరి ఇలా పెద్దపల్లి ఎంపీగా
సుమన్ గారు వెళ్ళినారు కదా, గాదర్ కిషోర్ కుమార్ గారు ఇలా ఎమ్మెల్యేకి వెళ్ళినారు కదా, పిడమర్తి రవి గారు పోటీ చేసినారు కదా, ఇలా వాసుదేవరెడ్డి చైర్మన్గా ఉన్నారు కదా, రాకేష్ గారు చైర్మన్గా ఉన్నారు కదా, బొంతు రామోహన్ గారు మేయర్గా ఉన్నారు కదా, బాబా ఫజీద్దీన్ డిప్యూటీ మేయర్గా ఉన్నారు కదా. కొందరికి కొన్నిసార్లు నమ్ముకొని ఉన్నారు వాళ్ళు. ఉద్యమాన్ని నమ్ముకున్నాం, కేసీఆర్ నమ్ముకున్నాం కాబట్టి ఉద్యమంలో కేసీఆర్తో నడిచినాం, కేసీఆరే మా అడుగులు నేర్పుతాడు అనేది మా నమ్మకం, అంతే మా ఆలోచన. కాబట్టి మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్ముకున్నది వేరు, వాళ్ళు చేసిన ప్రయాణం వారు చేసిన ప్రయాణమే వాళ్ళు అకామిడేట్ చేస్తారు తప్ప కేసీఆర్ గారు ఏం చేస్తారు. కానీ వాళ్ళు కూడా వచ్చి కేసీఆర్ అనడం అనేది సమంజసం కాదనేది నా భావన. ఓకే, అయితే ఏదైతే విద్యార్థులు చేశారో తెలంగాణ అంటే నిధులు నినాదాలు నియామకాలు అన్నారు, పోస్ట్ వేయట్లేదని చిన్న అంటే నిరుద్యోగిత పెరిగిపోతుందని కూడా అంటారు. దీన్ని ఎలాగా మీరు? ఓకే, ఇప్పుడు 5 సంవత్సరాల కాలం, 60 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అనేక రకాల విధ్వంసాలకు తెలంగాణ నిలయం. అన్ని విధ్వంసాలు ఒకేసారి ఫుల్ఫిల్ చేయపడు. ఇలా కాళేశ్వరం చూడండి, ఒక్కొక్క ప్రాజెక్టు కట్టాలంటే ఇలా నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, అంతకుముందు 24 ఏళ్ళు 12 ఏళ్ళు కొన్ని ప్రాజెక్టులకు పట్టినవి. కానీ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది 3 సంవత్సరాల కాలంలో జరిగింది. అంటే ఒక గొప్ప అంటే ప్రపంచంలోనే అమెరికాలో ఈజిప్ట్లో కట్టినటువంటి ఎత్తిపోతల పథకానికి సరసన ఇలా కాళేశ్వరం చేరిందంటే మరి కేసీఆర్ గారి యొక్క ఇంజనీరింగ్కి, కేసీఆర్ యొక్క దార్శనికతకు, కేసీఆర్ యొక్క ముందు చూపుకి నిదర్శనం అంటా ఉన్నా. నీళ్ళ విషయంలో ఇలా పాలమూరు నిరంతరం వలసలు పోయే జిల్లా నుంచి ఇలా సుమారు 10 లక్షల ఎకరాలకు 5 సంవత్సరాల కాలం నీరు అందించగలిగిన మనం. అంటే నీళ్ళ విషయంలో విజయం సాధించిన. ఉద్యోగ నియామకాలు కూడా 1,00,000 ఉద్యోగాలు వేస్తున్నమాట వాస్తవం ముఖ్యమంత్రి గారు. మరి ఇలా ఆల్రెడీ 1,06,000 ఉద్యోగాలకు ఆర్థిక క్లియరెన్స్ వచ్చింది. 97,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినాం. 37,000 ఉద్యోగాల పైచీలకు నింపినాం. కొన్ని ఉద్యోగ నియామకాలు ఏం జరిగినాయి అంటే కొంతమంది అసూయతోటి ఏదైతే కాళేశ్వరం కడతా ఉంటే మల్లన్న సాగర్ పైన ఏ విధంగా అయితే కేసులు ప్రతిపక్షాలు అంటే చనిపోయిన వాళ్ళతో కేసులు ఇచ్చిన దౌర్భాగ్యం ఈ ప్రాంతంలో ఉంది. ప్రతిపక్ష నాయకులు చేసిన కుట్రలు. మరి అలా ఉద్యోగాల విషయాలు కూడా కొంతమంది కేసులు వేసినారు. కేసులు వేసేది వాళ్ళే, నియామకాలు జరిగేది అనేది వాళ్ళే, నీళ్లు రావాలనేది వాళ్ళే, నీళ్లకు వ్యతిరేకంగా కేసులు వేసేది కూడా వాళ్ళే ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులకు కానీ, ప్రజలకు కానీ, రైతులకు కానీ నాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తుందా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నమ్మిన వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాదన్న వాళ్ళే ఇవాళ హంగామా చేస్తా ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నమ్మిన వాళ్ళు, కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు, కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ రూపొందుతుంది ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు ఇవాళ కేసీఆర్ తోటే ఉన్నారు. ఎవరైతే నాడు వ్యతిరేకించిన వాళ్ళే నేడు వ్యతిరేకిస్తా ఉన్నారు తప్ప కొత్తగా జరిగేది ఏమి లేదు తెలంగాణలో. కాబట్టి ఇవాళ ఏ ఎలక్షన్ జరిగినా 2 సార్లు ప్రభంజనం కదండి వాస్తవం. కూడా 2014 ఎలక్షన్స్లో 63 సీట్లతో గెలిస్తే 2018కి వచ్చేవరకు 82 సీట్లతో గెలవగలిగినాం. అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన ఏంది, తెలంగాణ ప్రజలు ఎటువైపు ఆలోచిస్తారు అనేది ఉద్యమ నాయకుడిగా నేటి సీఎంగా కేసీఆర్కి తెలుసు అనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలాజీ గారు, రాజేశ్వర్ గారు, మీ యొక్క అమూల్యమైనటువంటి విషయాలు మా వీతి న్యూస్ పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. అలాగనే కంగ్రాచులేషన్స్. ఇద్దరు కలిసి పిహెచ్డి తీసుకొని ఒకే వేదిక పైన ఒక 700 మంది తీసుకున్నటువంటి వేదికను మీరు చక్కగా వినియోగించుకున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సురేష్ గారు. అదేవిధంగా మీ V3 సంబంధించిన ఛానల్ మరి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని వెలికి తీసి మీ ఛానల్ కూడా ముందుకు పోవాలని మీ V3 ఛానల్ యాజమాన్యానికి, V3 ఛానల్ సిబ్బందికి అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇదండి మరి ఏదైతే చరిత్రలో ఉన్నటువంటివి కొద్ది మందిలో తీసుకున్నటువంటి రికార్డు వీళ్ళు మీ చూడడం జరిగింది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు చూస్తున్న వీతి న్యూస్ కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.